హాయ్ అందరికీ. మనం ఈరోజు హిందూ సంస్కృతిలో చాలా ముఖ్యమైన పండగ దసరా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. దసరా లేదా విజయదశమి అనేది మంచి చెడుపై గెలుస్తుంది అనే సంకేతం. అసలు దసరా అంటే దశ అంటే 10, హర అంటే నాశనం, అంటే చెడు శక్తులను ఓడించడం అని అర్థం. దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించింది కాబట్టి ఇది విజయానికి, ధర్మానికి ప్రతీక. అసలు మహిషాసురుడు ఎవరు? ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి శివుడి దగ్గర వరం పొందాడు. ఆ వరం ప్రకారం ఎవ్వరు, దేవతలు, మనుషులు, రాక్షసులు ఎవ్వరూ అతన్ని చంపలేరు. కానీ ఒక స్త్రీ మాత్రమే నిన్ను చంపగలదు అనే షరతుతో వరాన్ని పొందాడు మహిషాసురుడు. ఒక స్త్రీ నన్ను చంపుతుందా అని నవ్వుకున్నాడు మహిషాసురుడు. ఆ వరం వల్ల అతను ఎక్కువ అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను, ఋషులను, ప్రజలను హింసించసాగాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఒక మహాశక్తిని సృష్టించారు. ఆమె దుర్గాదేవి. ఆమెకు త్రిశూలం, ఖడ్గం, విల్లు, గద, చక్రం వంటివి అందరి దేవతల నుంచి ఆయుధాలుగా లభించాయి. ఆమె రూపం శక్తి, జ్ఞానం, ధైర్యం కలిసిన ప్రతీక. ఆ మహిషాసురుడు కొన్నిసార్లు ఎద్దు రూపంలో, ఇంకొన్నిసార్లు సింహం, ఏనుగు, సైనిక రూపాల్లో మారుతూ పోరాడాడు. కానీ చివరికి అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని ఓడించి చివరికి త్రిశూలంతో అతని అసలు రూపాన్ని వధించింది. అలా మహిషాసురుడు సంహరించబడ్డాడు. మహిషాసురుడు అంటే అజ్ఞానం, అహంకారం, చెడు శక్తుల ప్రతీక. దుర్గాదేవి అంటే సత్యం, ధర్మం, శక్తికి ప్రతీక. ఎంత బలమైన చెడు ఉన్నా సరే చివరికి మంచి శక్తి మాత్రమే గెలుస్తుంది. అసలు దసరా ఎందుకు జరుపుకోవాలి? మన జీవితంలో కూడా చాలా సమస్యలు, చెడు అలవాట్లు ఉంటాయి. వాటిని మన జీవితంలో తొలగించుకోవడానికి అలాగే దసరా మనకి చెప్తుంది, నిజాయితీగా, ధైర్యంగా పోరాడితే చివరికి మంచే గెలుస్తుంది. ఇది సత్యం, అసత్యం, ధర్మం, అధర్మం మధ్య విజయానికి ప్రతీక మన దసరా. తెలంగాణలో దసరా అంటే బతుకమ్మ ముగింపు రోజు. బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. పెద్ద బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ, దసరాకి నిమజ్జనం చేస్తారు. మహిళలు పూలతో చేసిన బతుకమ్మను ఊరేగింపుగా వెళ్లి నదుల్లో లేదా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఇది తెలంగాణలో దసరా పండుగలు అత్యంత ముఖ్యమైన సాంప్రదాయం. చాలా మంది భక్తులు దసరా రోజుని అయ్యప్ప స్వామి దీక్షను మొదలు పెడతారు. అందుకే దీనిని పవిత్రమైన రోజుగా మన పురాణాలలో చెప్పబడింది. రైతులు, కార్మికులు, డ్రైవర్లు, వ్యాపారులు అందరూ తమ పనిముట్లకు, వాహనాలకు, పుస్తకాలకు, కంప్యూటర్లకు ఆయుధాల పూజలు చేస్తారు. ఇది మన పని మనకు దైవం లాంటిదని భావించి చేసే ఆచారం. ఉత్తర భారతదేశంలో ప్రత్యేకంగా అయోధ్య, వారణాసి, ఢిల్లీ ప్రాంతాలలో మిళితమై ఉంటుంది. రాముడు అయోధ్య రాజు కాబట్టి అక్కడ ప్రజలు ఆయనను తమ దేవుడిలా భావిస్తారు. అందుకే ఇక్కడ దసరా అంటే ప్రధానంగా రామాయణం కథ ఆధారంగా ఉంటుంది. రామలీల నాటకాలు, రామాయణ కథలు ప్రదర్శిస్తారు. ఇది ఒక పెద్ద సంప్రదాయం. అందుకే పెద్ద బొమ్మల రూపంలో రావణుని అహంకారం, చెడు స్వభావం కాలిపోవటం చూపిస్తారు. రావణ దహనం అంటే మనలోని చెడులను దహనం చేయటం. అలాగే బెంగాల్, కోల్కతాలో దసరా అంటే దుర్గా పూజ పండగ ముగింపు రోజు. 9 రోజుల అద్భుతమైన దుర్గమ్మ విగ్రహాలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించి అలంకరణలతో పూజలు చేస్తారు. చివరి రోజు విజయదశమికి విగ్రహాలను గంగా నదిలో లేదా ఇతర నదుల్లో నిమజ్జనం చేస్తారు. మహిళలు ఈ రోజున ఒకరికొకరు సింధూరం పెట్టుకొని సింధూర ఆట ఆడతారు బెంగాల్లో. ఇది అమ్మవారు మహిషాసుని సంహరించి తిరిగి స్వగృహానికి వెళ్ళటం అనే భావన. అలాగే మైసూర్, కర్ణాటకలో దసరా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పండుగ. ఈ రోజున మైసూర్ ప్యాలెస్ మొత్తం లైట్లతో అద్భుతంగా అలంకరిస్తారు. పెద్ద ఎత్తున ఊరేగింపు, జంబూ సవారీ జరుగుతుంది. ఇందులో ఏనుగులపై దుర్గమ్మ విగ్రహాన్ని కూర్చోబెట్టి ఊరేగిస్తారు. రాజస్థాన్ శైలి సాంప్రదాయ ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కచేరీలు కూడా జరుగుతాయి. దీనిని నవరాత్రి మహోత్సవాన్ని కూడా అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో వేరువేరు పద్ధతుల్లో జరుపుకుంటున్న అందరిలోనూ ఒకే సందేశం ఉంది: మంచి ఎప్పటికీ చెడుపై గెలుస్తుంది అని. దసరా రోజున కొత్త పనులు, కొత్త బిజినెస్, విద్యను ప్రారంభించడం శుభప్రదం అంటారు. కొందరు ఈ రోజు చదివిన విద్య ఎప్పటికీ మరువరు అనే విశ్వాసం కలిగి ఉంటారు. జపాన్లో కూడా శరద్ పండుగలు దసరా ప్రభావం వల్ల జరగడం ఆసక్తికరం. మహారాష్ట్ర ప్రజలు ఆప్తమర్రి ఆకులు ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఇది బంగారం పంచుకున్నంత పవిత్రమని వారి నమ్మకం. ఒడిస్సా మరియు హిమాచల్లో పెద్ద పెద్ద జాతరలో మేళాలు జరుగుతాయి. ఇదే మన దసరా ప్రత్యేకత. ఒక్కొక్క ప్రాంతంలో వేరువేరుగా జరుపుకున్న అసలు సందేశం ఒక్కటే: అందరిలోనూ ఎప్పుడు మంచి ఎప్పటికీ గెలుస్తుంది. చెడుపై మంచి గెలవడానికి కొంచెం కష్టమైన చివరికి విజయం ఎప్పుడూ మంచి వైపే. ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.